హాయ్ ఫ్రెండ్స్, గుడ్ ఈవినింగ్. వెల్కమ్ టు రజియా ఛానల్. అందరు ఎలా ఉన్నారు? బాగున్నారా? కొత్తగా చూస్తున్నట్లయితే ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి, కామెంట్ చేయండి. ఈరోజు ఏంటి అంటే దోశపిండి నేను ఎలా ప్రిపేర్ చేస్తానో మీకు చూపిస్తున్నాను. చాలా అంటే చాలా టేస్టీగా చాలా బాగుంటాయి. మినపప్పు అండ్ బియ్యం మార్నింగ్ నానబెట్టేశాను. అందులో కావాల్సినవి వెల్లుల్లి, జీలకర్ర, అటుకులు, ఈ మూడు ఇంపార్టెంట్ అన్నట్టు. చాలా అంటే చాలా బాగుంటుంది. ఇప్పుడు మనం బియ్యాన్ని వాష్ చేసిద్దాం. వాష్ చేసుకున్నాను. ఇప్పుడు మినపప్పు అండ్ బియ్యం వాష్ చేసి పెట్టేశాను. అటుకులు కూడా వాష్ చేశాను. అసలుకు అటుకులు అండ్ వెల్లుల్లి 100% వేయాల్సిందే. వీటి వల్లనే టేస్ట్ ఉంటుంది. మళ్ళీ దోశ అనేది బ్రౌన్ కలర్లో వస్తుంది, చాలా బాగుంటుంది. లేకపోతే దోశలు అంత కలర్ఫుల్గా రావు, వైట్గా వస్తాయి. సో అవి వేసుకోవడం వల్ల చాలా టేస్ట్గా ఉంటుంది. మళ్ళీ కలర్ఫుల్గా వస్తాయి. పిల్లలు కూడా మంచిగా అట్రాక్ట్ అవుతారు. అండ్ పిల్లలు కూడా ఇష్టంగా తింటారు కదా. మా పిల్లలకైతే ఈ దోశలు అంటే చాలా ఇష్టం. నేను ఎప్పుడు ఇలానే చేస్తాను. చాలామంది అడిగారు, ఏంటి మీ దోశలకు మా దోశలకు చాలా తేడా ఉంది ఏంటి అని. సో నేను చేసే విధానాన్ని బట్టి నా టిప్ అయితే వాళ్ళకి చెప్పాను. నా సబ్స్క్రైబర్లకు ఎందుకు చెప్పకూడదు అని మీకోసమే ఈ వీడియో చేస్తున్నాను. ఒకసారి మీరు కూడా ట్రై చేయండి. దోశ అనేది చాలా టేస్టీగా కలర్ఫుల్గా వస్తుంది. ఆ మిక్సీ పట్టేటప్పుడే మనం వేసేయాలి. అటుకులు, వెల్లుల్లి, జీలకర్ర మిక్సీ పట్టేటప్పుడే వేసేయాలి. కొన్ని వాటర్, తగినంత వాటర్ వేసుకోవాలి. మిక్సీ పట్టేసుకున్నాం. చూడండి, ఇప్పుడు మిక్సీ పట్టడం అయితే అయిపోయింది. మనకు పిండి రెడీ అయిపోయింది. పిండి కూడా చూడు చాలా స్మూత్గా వచ్చింది. సేమ్ నెక్స్ట్ ప్రాసెస్ కూడా అలాగనే నాకు 2-3 టైమ్స్ పడుతుంది. అంటే మనం నానబెట్టిన క్వాంటిటీని బట్టి సేమ్ మళ్ళీ ప్రాసెస్ కూడా ఇలానే చేయాలి. పిండి పట్టడం అయితే అయిపోయింది. ఫస్ట్ రౌండ్ అయిపోయింది, ఇంకా ఉంది పట్టేయాలి. సేమ్ అలాగనే సేమ్ ప్రాసెస్. అసలు నేనైతే ఇవి వేయకపోతే దోశలే చేయను తెలుసా. చేసి వేస్ట్. ఒకసారి మేము ఊరికి వెళ్ళాము. అక్కడ ఏం జరిగిందంటే వాళ్ళ ఇంట్లో టిఫిన్ చేశారు. టిఫిన్ చేసి వాళ్ళ దోశలు మొత్తం ప్యూర్ వైట్ కలర్లో వచ్చినాయి. మా పిల్లలు చూసి ఏంటిమా ఈ దోశలు ఇలాగున్నాయని చెప్పారు. సో వాళ్ళు అలాగనే తింటారేమో రా అని చెప్పేసి నేను అన్నాను. కాకపోతే అలా అయితే పిల్లలు ఇష్టపడరు. ఇలా అయితే పిల్లలు మంచి ఇష్టంగా తింటారు కదా. సో నేను ఇలానే చేస్తాను. మీరు కూడా ట్రై చేయండి, చాలా బాగుంటుంది. ఇప్పుడు మనకి హోటల్ దోశకి ఈ దోశకి తేడా ఏం లేదు. కాకపోతే వాళ్ళకి కర్రీ వేస్తారు. మీ ఇష్టం ఉంటే కర్రీ కూడా వేసుకోవచ్చు. కాకపోతే మాకు ఈ దోశ అండ్ పల్లి చట్నీ కాంబినేషన్. తగినంత పిండి అయితే తీసుకున్నాను. కొంచెం సాల్ట్ వేస్తున్నాను. సాల్ట్ వేసి కలిపేలాగా కలుపుకోవాలి. ఏ విధంగా పోయాలో చూపిస్తా. చాలా అంటే చాలా టేస్టీగా ఉంటుంది. కొంచెం లైట్గా ఆయిల్ పైన. కొంచెం అది కలర్ మారేదాకా ఉండాలి. చూడండి ఇప్పుడు ఏ విధంగా వస్తుందో దోశ.
చూడండి దోశ ఎంత బాగా వచ్చిందో, సేమ్ హోటల్ స్టైల్ లాగా చాలా రెడ్డిగా చాలా బాగుంటుంది. కొందరు దోశలు పోతే తెల్లగా ఉంటుంది, చూస్తాను కూడా పిల్లలు సరిగా ఇష్టపడరు. మాత్రం చాలా బాగుంటుంది, మీరు కూడా ఒకసారి ట్రై చేయండి. పల్లి చట్నీ, వేడి వేడి దోశ రెడీ.